రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదని స్వీయ నియంత్రణే దీనికి పరిష్కారమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యోగులు కొత్త కోరికలతో ధర్నా చేస్తే వ్యవస్థ కుప్పకూలుతుందని చెప్పారు. ప్రజా సేవ కోసం వచ్చిన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగం కావద్దని ఉద్యోగ సంఘాలకు సూచించారు. తెలంగాణను మళ్లీ కోతుల గుంపునకు అప్పగించొద్దన్నారు సీఎం రేవంత్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, కొత్తగా అప్పు పుట్టడం లేదని చెప్పారు. తెలంగాణ ప్రతినిధులను బ్యాంకర్లు దొంగల్లా చూస్తున్నారన్నారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, తనను కోసిన ఆదాయానికి మించి ఏ పనులు చేయలేనన్నారు రేవంత్. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉద్యోగ సంఘాలు ఎవరి మీద సమరం చేస్తారని ప్రశ్నించారు సీఎం. గత ప్రభుత్వ హయాంలో జీతాలు రాకున్నా ఎవరూ నోరు విప్పలేదన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని చెప్పారు. కుటుంబ పరువును బజారున పడేయొద్దని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు రేవంత్. ప్రతి ఉద్యోగి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు మొదటి తారీఖు నాడు జీతాలు తీసుకోవాలి. ఇక్కడనే మీరున్నారు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, గుండెల మీద చేయబెట్టుకొని. మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు సమరం ప్రకటిస్తున్నారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. రాష్ట్రాన్ని దివాలా తీయించిన కేసీఆర్ 3 నెలలకోసారి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని తిట్టిపోతున్నాడని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఫెయిల్ అయ్యాయని చెబుతూ కేసీఆర్ పైశాచికానందం పొందుతున్నాడని నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కొన్ని పార్టీలు చేస్తున్న కుట్రలో పావులుగా మారొద్దని ఉద్యోగ సంఘాలకు సూచించారు సీఎం. ఈ 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిస్తే మేమందరం కలిస్తేనే ప్రభుత్వం, మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏది పెంచుదామో చెప్పుండ్రి, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఉద్యోగ సంఘాలు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు కావాల్సింది సమరం కాదని, సమయస్ఫూర్తి, సహనమని చెప్పారు.